అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమరావతి సభలో జరిగినటువంటి అమరావతి పునర్నిర్మాణ సభ ఏదైతే ఉందో దానికోసం దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనకి నరేంద్ర మోడీ గారి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి వచ్చింది ఒక పావల చాక్లెట్. అది కూడా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మరి గో పిల్లోడా బుడ్డోడా ఈ చాక్లెట్ తీసుకో అని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆ చాక్లెట్ ఇస్తే ఆయన అదేదో పరమ ప్రసాదంగా ఫీల్ అయ్యి పక్కకి వెళ్ళి నవ్వుతా కూర్చున్నారు. ఇక్కడ ఏంటంటే పరడబ్బా, పరస్పర డబ్బా, స్వడబ్బా, ఎవరి డబ్బాలు వాళ్ళు కొట్టుకోవడానికి సభ పెట్టి 700 కోట్ల రూపాయలు బొక్క పెట్టారు తప్ప రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు, మన రాష్ట్ర రాజధానికి అడగవలసిన నిధుల కోసం ఎక్కడ కూడా నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారిని అడగల. మన దేశం నుండి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో విఫలం చెందినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు ఈ రోజున నవ్వుల పాలయ్యారు. ఎందుకంటే అమరావతిని మేము పునర్నిర్మాణం చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు అడుగు పెడితే వర్షాలు పడలేదట. వర్షం ఆగిపోయిందంట. ఇంకెప్పుడైనా సరే ఈ దేశంలో ఎక్కడైనా అతి వర్షాలు కానీ తుఫాన్లు కానీ వస్తే నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్ళండి, వర్షాలు ఆగిపోతాయి. చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళండి, ఆ ప్రాంతంలో అసలు వర్షాలే పడవు. ఎందుకంటే అంత ఐరన్ లెగ్ మహిమ కాబట్టి. ఈ రోజున పునర్నిర్మాణ సభలో అదే అమరావతిలో మొత్తం మంటలతో తగలబట్టిపోయింది. అంటే అర్థమవుతోంది నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడైనా అడుగు పెడితే మట్టి మశాలం తప్ప అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా చనిపోతారో తప్ప ఈ రాష్ట్రానికి కానీ దేశానికి ఉపయోగపడే కార్యక్రమం ఏమీ లేదని తెలియజేసుకుంటా మరోసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రెడిబిలిటీని ఆయనకి ఒక పావల చాక్లెట్ ఇచ్చి అభినందించినందుకు నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.